సార్. అయితే ఇక్కడ మిడ్ డే మీల్ ప్రోగ్రామ్ని రివ్యూ చేసినప్పుడు సార్ కొన్ని చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ మనకి అబ్జర్వ్ చేయడం జరిగింది సార్. కంప్లీట్గా ఇన్కన్సిస్టెంట్ మీల్ క్వాలిటీ కానీ దర్ ఈజ్ అ లో ఎస్టీమ్ అన్ఫార్చునేట్లీ అటాచ్ టు ద మిడ్ డే మీల్ సార్. అదేవిధంగా హైజీన్ కానీ శానిటేషన్ కానీ వెరీ లో స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు జరిగింది సార్. అలాగే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, తర్వాత కుక్స్ కూడా సార్ దర్ ఈజ్ అ కంటిన్యూస్ చేంజ్ ఆఫ్ ద కుక్స్ కానీ ఏజెన్సీస్ కానీ రావడం వల్ల టేస్ట్ కూడా చాలా తక్కువగా ఉండటం, అలాగే ఇన్ఎఫిషియెంట్ కుకింగ్ మెథడ్స్ ఆల్సో సార్. అంటే ఒకసారి చాలా వేడిగా చేయడం లేకపోతే తక్కువ ఉడికించడం అట్లాంటివన్నీ కూడా ఉన్నాయి సార్. వీటిలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి సార్. వై డోంట్ వి బ్రింగ్ ఏ న్యూ అండ్ మోడర్న్ ద కిచెన్ ఫర్ ఆల్ ద స్కూల్స్ అని చెప్పేసి మొదలు పెట్టడం జరిగింది సార్. సో దీన్ని స్మార్ట్ కిచెన్ మోడల్లో తీసుకురావడం జరిగింది సార్, విచ్ ఇస్ సేఫ్, మోడర్న్, ఆటోమేటెడ్, రిలయబుల్ అండ్ ట్రాన్స్పరెంట్ సొల్యూషన్ సార్. సో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి we have used the technology and also the modern methods of cooking sir. So actually whatever is the industrial cooking concept ఏదైతే ఉందో ఆ కాన్సెప్ట్ ని పూర్తిగా దీంట్లో తీసుకురావడం జరిగింది సార్. సో ఈ స్మార్ట్ కిచెన్ సార్ వీఆర్ ఆపరేటింగ్ అనే హబ్ అండ్ స్పోక్ మోడల్ సార్. ప్రతి మండలంలో ఒక స్మార్ట్ కిచెన్ ని ఇప్పుడు బిల్డ్ చేస్తూ ఉన్నాం సార్. ఇనిషియల్ గా 2 కిచెన్స్ బిల్డ్ చేస్తాం సార్, బట్ వన్స్ వి మేడ్ అన్ అనాలిసిస్ సార్, we realized that one kitchen would be of more efficient in nature sir rather than the two sir. So now we are limiting to one sir, which would be serving around 4,000 to 4,500 students every day sir. So this something sir, so we have taken a series of actions sir. One is smart kitchen layout sir. It should be like a industry standard and completely standards ఏవైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ తీసుకోవడం జరిగింది సార్. అలాగే దాంట్లో పార్టిసిపేట్ చేసే వర్కర్స్ అందరికీ కూడా ట్రైనింగ్ సార్. అలాగే కుక్స్ అందరికీ కూడా మాస్టర్ చెఫ్స్ ద్వారా ట్రైనింగ్ చేయడం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ ని ఇన్వాల్వ్ చేయడం జరిగింది సార్. సో దట్ హౌ టు కుక్, హౌ టు వాష్, హౌ టు మెయింటైన్ ద హైజీన్, అలాగే ప్రతి దానికి కూడా ఎస్ఓపి తయారు చేసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది సార్. అలాగే స్మార్ట్ కిచెన్ ని, ప్రతి స్మార్ట్ కిచెన్ ని కూడా సస్టైనబుల్ కేటగిరీలో సార్ నెట్ జీరో కేటగిరీ తీసుకురావడం జరిగింది సార్. Every smart kitchen has a 3 kilowatt solar unit sir, and also 2.5 cubic meters of biodigester is also attached sir. So one burner in the smart kitchen sir is being fed through the biodigester sir, the gas which is generated from the biodigester sir. Atla RO system alage complete ఆన్లైన్ మేనేజ్మెంట్ కి సిసిటివి సర్వేలెన్స్ ఆన్లైన్ మేనేజ్మెంట్ తీసుకురావడం జరిగింది సార్. Then we have initiated the preparation of the SOPs first sir, sitting with the experts. So how to clean, అంటే యుటెన్సిల్ క్లీనింగ్ నుంచి పర్సనల్ హైజీన్ వరకు కూడా SOPs తయారు చేయడం జరిగింది సార్. అలాగే కుకింగ్ ప్రాసెస్ కూడా స్టాండర్డైజ్ చేయడం జరిగింది సార్. దీంట్లో NIN హైదరాబాద్ ఇన్వాల్వ్ చేశాం సార్. అలాగే న్యూట్రిషనిస్ట్ ఇన్వాల్వ్ చేశాం సార్. సో వాళ్ళతోటి కుక్స్ కి అలాగే చెఫ్స్ అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. తర్వాత ఆపరేషన్స్ ని స్టెబిలైజ్ చేశాం సార్. అంటే ఫుడ్ వండిన తర్వాత దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, ఎట్లా ప్యాక్ చేయాలి, ఎట్లా ట్రాన్స్పోర్ట్ చేయాలి, అలాగే శాటిలైట్ స్కూల్లో ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేయాలి సార్. అంటే ప్రతి దాన్ని కూడా ఆపరేషన్స్ స్టాండర్డైజ్ చేస్తాం సార్. One for the driver, one for the central dashboard sir. Everything is done and operational for the last 6 months sir. And here towards the feedback system sir. This is one loop where we are continuously playing sir, where about the quality of the food, timely reach of the food, and then feedback from the teachers, students and their parents also sir. So this continuous loop we have created sir, so that we will be able to improve next level sir. So this was initiated initially with a small idea when we discussed with the Pawan Kalyan sir when he visited Kadapa sir. Sir has given 12 lakh rupees for the first kitchen sir. So that was our testing bed sir. So we completed it, we tested it and we stabilized it sir. And then we went for 4 more smart kitchens sir. Now all 5 smart kitchens are up and running for the last 6 months time sir. And currently sir 5 smart kitchens are working and covering about 136 schools. And 10 vehicles are operational sir, and daily almost 10,000 students are being served with hot meals sir. And so far sir 4,83,600 smart meals have been served to the children sir. So now and we are also continuously taking the feedback from different sources sir. Fortunately we have a 93.69% positive feedback outcome sir, and only 1.16% negative feedback sir, and that also we are analyzing and we are trying to
improvise, sir. So these are the basic outcomes, sir. One is efficiency, sir. 100% hot, well-structured meal is being served to every children, sir. And safety hygiene has been one of the topmost priority, sir. And scalability is also we have achieved, sir. Now we are going for the entire district, sir. Around 33 smart kitchens are under construction, sir. And January 26, sir, under your district, sir, we want to declare the entire district serving 1,29,000 meals per day, sir, through the smart kitchen, sir. We are operating that, sir. And it's highly sustainable, sir. All operations are net zero and sustainable concept of this, sir. And SSG women are the key in the management of the entire operations of the smart kitchen, sir, because the community owns these smart kitchens and community only delivers it, sir. We only do the hand-holding, sir. And quality is paramount importance, sir, and all the kitchens are ISO 9000 certification, sir, and FSSAI certification is also being done, sir. And objective is to 100% sale for me, nutritious meal is being served to every children who are going to the school in the district, sir. And we are tied up with the AP senior farmers, sir. So it is very, very impactful, sir. Just a few days back, we had one incident in Kadapa, sir, where, sir, a brinjal curry local school over there, sir. But unfortunately, that brinjal was before picking, sir, one day before pesticide spray జరిగింది, sir. And అట్లాంటి small incidents has a very large impact ఉంటుంది, సార్. వాటిని కంట్రోల్ చేయడానికి అలాగే వాటర్ ఏపీ న్యాచురల్ ఫార్మింగ్ ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సార్, ద ఫస్ట్ బెనిఫిషియరీ షుడ్ బి అవర్ చిల్డ్రన్ అని చెప్పేసి we created the entire network of the farmers also, sir, because we have to do a lot of research and stabilization of that, sir. There should be a continuous supply chain for the supply of fruits and vegetables to these programs, sir. We tied up with that, sir. So the sustainability scaling up is of paramount importance, sir. Now we are 100% sure, sir, this model works well and will be will stabilize the operation, sir. And we scaled up to all the 33 mandals, sir, which would be serving 1,29,000 students every day by